విలేజ్ స్టైల్లో చేసుకునే ఎవర్ గ్రీన్ చికెన్ గ్రేవీ రెసిపీ. ఇది మా అమ్మ రెసిపీ. సో ఎక్కువ ఫ్యాన్సీగా స్టోర్లో తెచ్చుకునే మసాలాలు లేకుండా సింపుల్గా గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. అందుకు ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఆనియన్ను బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను ఇదే టైంలో కొంచెం చక్క కొన్ని లవంగాలు యాడ్ చేసుకున్నాను. కొంతమంది ఫస్ట్లోనే వేసుకుంటారు, ఎలా అయినా వేసుకోవచ్చు. సో ఆనియన్స్ ఈ కలర్లో కొంచెం మరూన్ రెడ్ కలర్లో అయిన తర్వాత మనం నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టేసి మధ్య మధ్యలో ఓపెన్ చేసి ఇలా కలుపుకోవాలన్నమాట, లేకపోతే కింద అంటుకుపోతుంది. ఇప్పుడు చికెన్కి కావాల్సిన మసాలా కోసం కొన్ని వెల్లుల్లి, కొంచెం అల్లం, కొంచెం కొత్తిమీర యాడ్ చేసి మిక్సీ వేసుకోవాలి. సో ఇదే, దీనికంటే ఇంకా వేరే మసాలాలు ఏం యాడ్ చేయం దీంట్లో. సో కొంచెం సేపు మగ్గిన తర్వాత ఇందులోకి మీకు సరిపడంత కారం వేసి కొంచెం పసుపుని యాడ్ చేసి దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట. ఒక 1-2 మినిట్స్ తర్వాత మనం మిక్సీ వేసుకున్న మసాలాని యాడ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. సిమ్లో ఒక 5 to 10 మినిట్స్ వదిలేస్తే చాలు. సో మీకు మరీ ఎక్కువ వాటర్గా గ్రేవీగా వద్దు అనుకుంటే ఈ కన్సిస్టెన్సీలో అయినా తీసుకోవచ్చు, సూపర్గా ఉంటుంది. సో మీకు ఇంకా కొంచెం గ్రేవీ కావాలి, వాటర్ కావాలి అనుకుంటే వాటర్ని యాడ్ చేసుకొని దాంతోపాటే కొంచెం కొబ్బరిని యాడ్ చేసుకుని సిమ్లో ఇంకో 5-10 మినిట్స్ వదిలేయాలన్నమాట. ఇంతే, ఇంకా ఏం మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 5-10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే టేస్టీ విలేజ్ స్టైల్లో గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ గ్రేవీ చపాతీలో కానీ, రైస్లో కానీ, కలర్ రైస్లో కానీ సూపర్గా ఉంటుంది. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం హారిక కథలు ఛానల్ని ఫాలో చేయండి.